ఆపతి కాలంలో ఆదుకున్నోళ్ళని దేవుని లెక్క చూస్తారు. కష్టకాలంలో కాపాడినవయ్యా అని కాలు మొక్కినంత పని చేస్తారు. అంత పుణ్యం కట్టుకోకున్నా సరే గాని మరీ డేంజర్ ఉన్నోళ్ళతోని దందా చేసి పైసలు సంపాదించుకునే పాపపు కథలు పడితే ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రి. అగో అసొంటి పాసుమల్ల పని చేస్తుర్రీడ కొందరు. ఎట్లొస్తుందో వీళ్ళకు. ఏపీలో ఏడో చూడు వరదలతోని వణికిపోతున్నారు జనాలు. ఇల్లు కొట్టుకుపోయి ఊళ్ళన్నీ నీళ్లతో నిండి కళ్ళ నీళ్లు పెడుతున్నారు. పానాలతోని బయట పడితే చాలు అనుకుని ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టిపోతున్నారు. రస్తాలన్నీ వరదలతో నిండిపోయే వరకల రాను ఓను ఏం సవలత్తు లేక పడవలని నమ్ముకుంటారు పబ్లిక్. దాంతో విజయవాడలో బోట్ల ఓనర్లు ఇదే కరెక్ట్ టైం అనుకుని నోట్లు ఎన్కేసుకునే పనులు పడ్డారు. ఆపదలున్నారు, అడిగినంత ఇస్తారు, పానభయంతో పైసలు లెక్క చేరన్న నమ్మకంతో ఒక్కొక్కరు తానికెళ్ళి దగ్గర దూరాలకే 1500కెళ్ళి 4000 వసూలు చేస్తున్నారట. అయ్యో ఈ టైంలో వేలకు వేలు వసూలు చేస్తా మనసు ఎట్లా వస్తుందయా మీకు అని జనాలు అడిగితే, రాకు పడవేకకు ఈయనే ఉండు, వరదలకెళ్ళి రా మాదేం పోయింది, ఈ టైంలో తీసుకపోవడం ఎక్కువ అని అంటే మీదికెళ్ళి పుణ్యాన్ని పట్టుకపోతారా మిమ్మల్ని అని అన్నట్టే మాట్లాడుతున్నారట. ఈడెడికేలో టీవీలా ఫోన్లల్లా పేపర్లలా చూసి అయ్యో జనాలు గింత గోసపడుతురు కదా అని తింటందుకో మందులకో ఏదో ఓ తీరు సవలత్ చేద్దామని ఆదుకునేందుకు మస్తు మంది సాయాలు చేస్తేందుకు ముంగట్టుకు వస్తుర్రు. కానీ అక్కడోళ్ళే మరీ గిట్లా ఆపదిని ఆసరా చేసుకుని జేబులు నింపుకుందాం అనుకుంటారు. అంటే ఏం చెప్పాలిగా, పానాలే ఉంటాయో పోతాయో అని అనుకుంటున్న గిసొంటి టైంలో పైసలు కావాలనుకుంటే దందాలు చేస్తారా అని సోషల్ మీడియాలో ఈ ముచ్చటను చూసిన పబ్లిక్ గట్టిగానే కామెంట్ చేయబట్టిరు. సాధారణైతే 10 మందికి సాయం చేయాలి కానీ గిట్లా పీల్చుక తినొద్దు. ఏమంటారు?